ఉద్యమానికి ఎవరు సంఘీభావం చేసినా కూడా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఢిల్లీలోనే నేను చెప్పాను, సిపిఎం సిపిఐ వచ్చినట్టే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తే మేము కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు పక్కన ఉండగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని మీ పక్కన ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు ఈరోజు చేయకపోతే చూస్తాను, అడగటానికి టైం ఉంది, ఇప్పుడు అడిగే పరిస్థితి కాదు అని రోజుకొక కారణం చెప్పేది కరెక్ట్ కాదు. అక్కడ వచ్చిన రైతులు కూడా నిన్న చాలా క్లియర్ కట్గా చెప్పారు, మీరు ఓటేయమంటే వేసాము, ఈరోజు మీరు అడగాల్సిన పరిస్థితి ఉంది అన్నా కూడా గతంలో అన్నా కొంచెం నిలదీసి హైదరాబాద్కు వచ్చాక చెప్పగా అయ్యారు, కానీ ఈసారి అక్కడే చెప్పగా అయిపోయారు. కనీసం ఎటువంటి భరోసా రైతులకు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. గతంలో చిరంజీవి గారిని నమ్మి ఏ విధంగా అందరూ రోడ్డు మీదకి వచ్చారో మనం చూసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని నమ్మి ఇప్పటికి కూడా ఆయన నిలదీయకపోతే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని నమ్మే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉద్యమించాలి. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది.